దినములు నాయన మమ్మల్ని సజీవులుగా ఉంచినందుకు వందనాలు. ఈ దినము ఎక్కడైతే ప్రభు మీ సన్నిధులు ఉన్నారో, ఎక్కడైతే మీ ఆరాధన ఉన్నదో, ఎక్కడైతే మీ సేవకులు ఉన్నారో, ఎక్కడైతే విశ్వాసులు ఉన్నారో ప్రభు అక్కడ మీరు ఉండండి. బలహీనలు బలపరచండి, రోగస్తులను స్వస్థపరచండి, అనారోగ్యతగా ఉన్నవారిని మీరు ముట్టండి. తండ్రి మీకు స్తోత్రాలు. ఈరోజు ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నాం తండ్రి వారిని స్వస్థపరచండి, మీ కౌర్యములు జరిగించండి, అద్భుతాలు జరిగించండి. తండ్రి మీ స్తోత్రాలు. రావలసిన బిడ్డను త్వరగా తోలుకురండి తండ్రి. మీకు వందనాలు, స్తోత్రాలు. సహాయం చేయండి, కనికరించండి, మహిమ పొందండి. మీ కృపలో వర్తల దయచేయమని, మహిమ పొందమని కొడు వచ్చిన బిడ్డలందరినీ మీ హస్తాలకు అప్పగిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్న తండ్రి. ఈ సమయం అంతట్లో మీరు ప్రార్థన ద్వారా మహిమ పొందండి ప్రభువా. మీ స్తోత్రాలు తండ్రి. ఆయా బిడ్డలు చెబుతున్నటువంటి సాక్ష్యాల ద్వారా నాయన మీరు మహిమ పొందండి దేవా. మీకు వందనాలు. ఆయా బిడ్డలిస్తున్నటువంటి కానుకలు, బిడ్డలిస్తున్నటువంటి దశభాగాలను నాయన మీరు దీవించండి తండ్రి. అయ్యా మీ స్తోత్రాలు తండ్రి. ఎవరైతే బలహీనులుగా ఉన్నారో, ఎవరైతే నాయన సమస్యలు కలిగి స్థలానికి వస్తున్నారో ప్రభు, ఎవరైతే గర్భఫలం లేకుండా ఉన్నారో తండ్రి యేసయ్య, ఎవరైతే వివాహం ఎదురు చూస్తున్నారో తండ్రి అయ్యా, ఎవరైతే ఉద్యోగముల కొరకు ఎదురు చూస్తున్నారో తండ్రి మీ స్తోత్రాలు నాయన. అయ్యా విద్యార్థుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఉద్యోగస్తుల కొరకు ప్రార్థన చేస్తున్నాం, రోజువారీగా కూలి పని చేస్తున్నటువంటి వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. మీ సహాయం దయచేయండి, మీ ఆత్మ చేత నింపండి. ప్రార్థన అంతట్లో మీరు తోడుగా ఉండమని, మహిమ ఘనత ప్రభావాలు అర్పించుకోమని యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఎంతో ప్రేమ చూపావు, అనియతమైన వాడవు, మనవుని రూపమెత్తావు, అనియతమైన వాడవు, మనవుని రూపమెత్తావు. పరలోకములో విడిచి దిగి వచ్చినావు భూమికి, పరలోకములో విడిచి దిగి వచ్చినావు భూమికి, ఎంతగా స్తుతులు పాడినా ఎదుని రుణము తీరునా, ఎంతగా స్తుతులు పాడినా ఎదుని రుణము తీరునా. చేయలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. ఆమేన్. ఆయన మానవుని రూపం నెత్తిన దేవుడు. ఆమేన్. చెప్పండి పడ్డారు. కాలు పెట్టినావు చేరేటటువంటి దేవుడి ప్రపంచానంతటిని కూడా ఆయన చూడండి. ఆయన మనసు ఎంత నెమ్మది చేసుకొని, ఆయన మనసు ఎంత లోపడి ఏది పనికిరానటువంటి మన ఇంట్లో మన స్థానాన్ని అడిగిపించారు. నీ మీద ప్రేమ, నీ మీద ఉన్నటువంటి కృప, నీ మీద ఉన్నటువంటి దేవుని దయ ఎంత స్తుతించినా ఆయన రుణాన్ని నువ్వు తీర్చున్నావా? చూపావు ఆమె చెప్పండి కొట్టారు.
ఎంత ఆరాధించినా లేని నా పైన మంచి లేని నా పైన దేవుని ప్రేమను చూడండి, దేవుని కృపను చూడండి. ఆమేన్. యేసయ్య. 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 యేసు నీవు నమ్మియునా. నా పైన ఎంతో ప్రేమ చూపావు, అంతేలేని నా పైన ఎంతో ప్రేమ చూపావు. ఆమేన్. సంతోషముగా ఆనందముగా ఓకే. యెహోవా మీద కొత్త కీర్తన పాడుడి. సర్వభూజనులారా యెహోవా మీద పాడుడి. యెహోవా మీద పాడుడి. ఆయన నామమును స్తుతించుడి. అనుదినము ఆయన రక్షణ స్వార్థను ప్రకటించుడి. అన్యజనులలో ఆయన మహిమను ప్రచురించుడి. సమస్త జనములలో ఆయన ఆశ్చర్య కార్యములను ప్రచురించుడి. యెహోవా మహత్యం గలవాడు. ఆయన అధిక స్తోత్రము పొందదగినవాడు. సమస్త దేవతల కంటే ఆయన పూజనీయుడు. జనముల దేవతలందరూ వట్టి విగ్రహములే. యెహోవా ఆకాశ విశాలమును సృజించినవాడు. ఘనతా ప్రభావమును ఆయన సన్నిధినున్నవి. బల సౌందర్యములు ఆయన పరిశుద్ధ స్థలములో ఉన్నవి. జనముల కుటుంబములారా యెహోవాకు చెల్లించుడి. మహిమ బలములు యెహోవాకు చెల్లించుడి. యెహోవా నామమునకు తగిన మహిమ ఆయనకు చెల్లించుడి. నైవేద్యం తీసుకుని ఆయన ఆవరణంలోనికి రండి. పరిశుద్ధ అలంకారములు ధరించుకొని యెహోవాకు నమస్కారం చేయుడి. సర్వభూజనులారా ఆయన సన్నిధిని వణుకుడి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు. లోకము కదలకుండా
స్థిరపరచబడి ఉన్నది. న్యాయమును బట్టి ఆయన జనములను పరిపాలన చేయును. ఈ వార్తను అన్యజనులలో ప్రకటించుడి. యెహోవా వేంచేయుచున్నాడు. ఆకాశము సంతోషించునుగాక, భూమి ఆనందించునుగాక, సముద్రమును దాని సంపూర్ణతయు ఘోషించునుగాక, పొలమును దాని యందుగల సర్వమును యెహోవా సన్నిధిని హర్షించునుగాక, వనవృక్షములన్నీ ఉత్సాహధ్వని చేయునుగాక. భూజనులకు తీర్పు తీర్చుటకై యెహోవా వేంచేయుచున్నాడు. న్యాయమును బట్టి లోకమునకు తన విశ్వాస్యతను బట్టి జనములకు ఆయన తీర్పు తీర్చును. దేవుని వాక్యం అందరం ఇది ఆత్మతో ఆరాధించాలి. ఆత్మతో అలా ఉన్నప్పుడే నీ మనసు మారి. ఇందాక నేను నీకే ఆరాధన అందరం మనస్సుతో సత్యముతో దేవుని స్థితిద్దాం. ఓకే రైట్. అత్యున్నతమైన దేవునికి ఆరాధన, అతిదేవుడు అతిశ్రేష్ఠుడానికి ఆరాధన. అందరం అత్యున్నతమైన దేవునికి ఈ స్థలమంతా ప్రతి ఒక్కరిపైన ఆత్మ పరిశుద్ధం. నీకే ఆరాధన.
యోగ్యుడైన మా దేవా, మీ ప్రశస్తమైన నామానికి స్తోత్రములు ప్రభువా. అయా గడిచిన దినాలన్నీ కూడా ప్రభువా, భయంకరమైనటువంటి దినాలు ప్రభువా, రోగకరమైనటువంటి దినాలు ప్రభువా, కరోనా వ్యాధితో గడిచినట్టు దినాలు ప్రభువా. ఆ దినాల్లో నుంచి మమ్మలను విడుదల చేసిన దేవుడివి, మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవుడివి, మమ్మల్ని సజీవులుగా ఉంచిన దేవుడివి. ఎందుకంటే ప్రభువా, నీవే ఈ లోకాన్ని వేరే దేవుడివి, ఈ ప్రపంచాన్ని వేరే దేవుడివి, ఈ ప్రపంచాన్ని వేరే దేవుడివి, ఈ ప్రపంచాన్ని వేరే, ఈ ప్రపంచాన్ని వేరే దేవుడు. మేము సన్నిధిలో ఏదైతే అడుగుతామో అది ఇచ్చే దేవుడివి, అది ఇచ్చే దేవుడివి, అది ఇచ్చే దేవుడివి. అడిగితే ఇస్తాడే, తడితే ఇస్తాడే, అడిగితే ఇస్తాడే, తడితే తీస్తాడే. అన్నిటినీ చునులే, అన్నిటినీ చునులే, కన్నిటినీ కూర్చునులే. అడిగి తీస్తాడు. ఆమె యేసయ్యా, దయచేసి అందరూ ఇక్కడ అభిషేకం దిగిరావా, ఇక్కడ రక్తిని దిగిరావా, ఏ బలహీనత ఉండడానికి ఏ స్వార్థము ఇక్కడ ఉండడానికి వీలదు. ఏ స్వార్థము ఈశ్వరంలో ఉండడానికి నువ్వు మార్చబడాలి, నువ్వు మార్చబడాలి. అయిపోయింది సమయం, అయిపోయింది సమయం. ఏ చంద్రం యేసయ్యా, యేసయ్యా, ఎంత గొప్పవి బోలారే. ఆశ్చర్యకరుడా మీ స్తోత్రాలు, అద్భుతకరుడా మీ స్తోత్రాలు.
ఆశ్చర్య కార్యములు జరిగించగలిగిన దేవా మీకు స్తోత్రములు. యేసు నామములో బలహీనతలు పారిపోవును గాక. యేసు నామములో దెయ్యాలు పారిపోవును గాక. యేసు నామములో ఏ వ్యక్తి అయితే పట్టి పీడిస్తున్నటువంటి చీకటి శక్తులు బంధించబడును గాక. యేసు నామములో శాతవాడి శక్తులు కాలిపోవును గాక. యేసు నామములో నడవలేని వారు నడుచును గాక. యేసు నామములో మాటలు రాని వారు మాట్లాడును గాక. యేసు నామములో చూపు లేని వారు చూసును గాక. దేవా మీకు వందనాలు. దేవా మీకు స్తోత్రాలు. నువ్వు గొప్ప దేవుడు. నువ్వు నమ్మదగిన దేవుడి మిత్రుడు. బలహీనంగా మేమున్నప్పుడు, రోగముతో మేమున్నప్పుడు, సమస్యలో మేమున్నప్పుడు, హృదయము పగిలే వేదనలోనా యేసయ్యా నిజమే తండ్రి. మేము హృదయము పగిలి వేదనలో ఉన్నప్పుడు మేమెంతో ప్రభా కన్నీరు కాచి 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 అలాంటి పరిస్థితులలో ఒడిలో చేర్చి ఓదాచినవాడా యేసయ్యా గుండె పగిలేడుతున్న సమయంలో ఓదార్చిన వాడివి, కన్నీరు తుడిచిన వాడివి, మా కన్న తండ్రివి నీవే. మా తోడుగా ఉన్నవాడవు నీవే, నా పక్షముగా ఉన్నవాడు నీవే, నా చేయి పట్టి నడిపించువాడవు నీవే, నా పక్షముల నిలుసువాడవు నీవే, నా ధైర్యము నీవే. నా ధైర్యము నీవే. నువ్వు నడిచేవాడు, నా చేయి పట్టి నడిపేవాడివి. నేను కృంగిపోకుండా నాకు ధైర్యాన్ని ఇచ్చిన దేవుడివి, నన్ను ధైర్యపరిచిన దేవుడివి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఏదైతే చెప్తున్నామో అదే చెయ్యాలి. దేవుని మందిరములో స్వార్థానికి తావులేదు. అల్లో చెప్పండి, అందరు చెప్పాలి. దేనికి తావులేదు? స్వార్థానికి తావులేదు, మోసానికి తావులేదు, అబద్ధానికి తావులేదు. ఇక్కడికి వచ్చేది ఎందుకంటే, దేవుని సన్నిధిలోకి మనం వచ్చేది ఎందుకంటే మనలో ఉన్నటువంటి స్వార్థం తొలగిపోవడానికి. దేవుడు నిన్ను ఎందుకు పిలిచాడంటే నిన్ను బాగు చేయటానికే దేవుడు పిలిచాడు. నిన్ను ఒక ఉన్నతమైన స్థానంలో ఉంచడానికే దేవుడు నిన్ను పిలిచాడు. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మందిరానికి వచ్చినప్పుడు క్రమాన్ని పాటించాలి, సమయాన్ని పాటించాలి. దేవుని మందిరంలో మన ఇష్ట శాస్త్రాలు లేవు. మన ఇష్టం ఇక్కడ జరగదు. ఎవరైతే దేవునికి వాక్యానికి లోపడతారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యాన్ని వింటారో, విని దాన్ని అనుసరిస్తారు. నువ్వు దేవుని వాక్యమి విని అనుసరించినాడు, నువ్వు ఏ పని చేస్తున్నావో కొన్ని వందలు ఉన్నాయి, నీ తర్వాత చూపెడతాను. చెప్పులు కుట్టేవారు ఉన్నారు, రోజువారీ కూలి పని చేసేవారు ఉన్నారు, సాకల వాళ్ళు ఉన్నారు, టాపీ పని వాళ్ళు ఉన్నారు. వీళ్ళందరితో దేవుడు మాట్లాడాడు తెలుసా. దీని ఇలా ఆ సాకలోళ్ళు, చెప్పులు కుట్టేవారు, ఇట్లా అందరు చేతి పని చేసే వాళ్ళందరూ నేను దగ్గర పేర్లు అవన్నీ నేను రెడీ చేశాను. అదే చెప్పిన కానీ ఎందుకంటే పోయిన వారము ప్రార్థన ఏం చేస్తుంది? ప్రార్థన లేకపోవటం వల్ల మీకు భయం లేదు, ప్రార్థన చేయకపోవటం వల్ల మీకు భక్తి లేదు, ప్రార్థన చేయకపోవటం వల్ల మీరు క్రమాన్ని పాటించలేకపోతున్నారు. మన దేవుని మందిరం అంటే ఆదివారం అంటే గుర్తు రావాలి. దేవుని మందిరం అంటే మనము భయపడాలి. దేవుని మందిరం అంటే మనము భక్తి కలిగి ఉండాలి, భక్తిని అనుసరించాలి. కానీ మనం ఇష్టానుసారంగా ఉండకూడదు. ఇవన్నీ ఏం చేస్తుంటే మన పరలోకానికి తీసుకెళ్ళాలి. ఇక్కడ ఆశీర్వదించబడతాము, ఇక్కడ అభివృద్ధి పొందుతాము, ఇక్కడ మనకి ఏది కొద్ది ఉండదు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు, నేను 5 విషయాలు చెప్తాను. ఏంటయ్యా 5 విషయాలు అంటే, స్టెఫెను ప్రార్థన చేశాడు.
స్టెఫెను ప్రార్థన చేయటం వల్ల స్టెఫెన్లోకి ఎన్ని విషయాలు వచ్చినాయో తెలుసా? ఆఖరికి ఒక్కసారి 7వ అధ్యాయము 80వ వచనం ఏమిటయ్యా అంటే అపోస్తుల కార్యగ్రంథము 7వ అధ్యాయము 80వ వచనం చూడండి, చాలా జాగ్రత్త. అతడు మోకాళ్ళు ఊని చూడండి ప్రార్థన చేస్తాడు. మోకాళ్ళు ఊని ప్రభువా అని వారి మీద అక్కడ ఏమంటున్నాడు ప్రార్థనలో? ఏమంటున్నాడు? నేను ఇందాక చెప్పాను, మళ్ళీ చెప్పాను, నాతో చెప్పండి, అందరు చెప్పండి. నాకు ముళ్ళు గుచ్చుకుంటే అందరూ అన్నారు. రాత్రి అన్నం తినకుండా పడుకుంది ఎంతమంది చేయొద్దండి? అన్నం తినకుండా ఒక్కళ్ళే, సరే, ఓకే ఓకే, వెరీ గుడ్. నాకు ముళ్ళు గుచ్చుకుంటే నీకు రక్తం రాదు. పెద్దగా చెప్పండి. నీకు ముళ్ళు గుచ్చుకుంటే నాకు రక్తం రాదు. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? తొందరగా చెప్పాలి, సమయం లేదు కనుక. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది అంటే ఎవరికి ముళ్ళు గుచ్చుకుంటే వారికే రక్తం వస్తుంది. ఇది మొదటి. రెండోది ఏంటంటే సుజీతు మంచోడు కాదు. చెప్పండి, అందరు చెప్పండి. సుజీతు, అందరు చెప్పండి. సుజీతు మంచోడు కాదు. మరి నా మంచితనం ఏది? అందరూ అనండి, నా మంచితనం ఏది? నేను మంచోడు కాదు, సుజీతు మంచితనం ఏది అంటే దీన్ని బట్టి ఏమర్థమైంది చెప్పండి. చాలా అర్థం ఉంది ఇందులో, తెలుసా? మీకు వినాలనే, మీకు ధైర్యం కావాలి. నేను అనేది ఏంటంటే ఎదుటి వ్యక్తి మంచోడు కాదు, నీ మంచమని మంచితనం ఏదంటాను. మన మంచోడు కాదు, ఎదుటి వ్యక్తి మంచితనం ఏది అంటే దీని అర్థం ఏంటంటే ఇద్దరిలో స్వార్థం ఉంది, ఇద్దరిలో మంచితనం ఉంది. మంచితనం ఎప్పుడు వస్తుందంటే ప్రార్థించినప్పుడు. స్థితినుంచున్నాడు, యెహోవా ప్రభువా, ఆ మాట నువ్వు పలకగలుగుతావా? ఆ మాట నువ్వు అనగలుగుతావా? ప్రభువా, ఈ పాపం, ఈ పాపం, ఈ శాపం ఎవరి మీద? ఎవరి మీద? ఎవరైతే స్టెఫెను మీద రాళ్ళేసారో, ఎవరైతే స్టెఫెనును రాళ్ళతో కొడుతున్నారో, ఎంత తగ్గించబడ్డాడో, ఎంత లోపడ్డాడో, వాళ్ళు రాయి విసిరేసినా కూడా, వాళ్ళ రాయి విసిరేసి రక్తం కారుతున్నా కూడా స్టెఫెను చెప్పుతున్నటువంటి మాట ఏంటంటే వీరి మీద, వీరి మీద. ఇప్పుడు అర్థమైంది మీకు? ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? స్వార్థం లేకుండా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? స్వార్థం లేకుండా ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? స్టెఫెను ఈ మాట పలకటానికి కారణం ఏంటో తెలుసా? 6వ అధ్యాయం 5వ వచనం, అక్కడే అపోస్తల కార్యగ్రంథము చూడండి. స్టెఫెను ఎప్పుడైతే ఈ మాట పలికాడో, ఏమని? ఈ పాపము వారి మీద. నిజంగా నువ్వు ప్రార్థన చేస్తే, నిజంగా నీలో విశ్వాసం ఉంటే, నీలో నమ్మకం ఉంటే, నువ్వు దేవుని ప్రేమిస్తే, దేవుని వాక్యానికి నువ్వు లోపడితే, నువ్వు వాక్యాన్ని అనుసరిస్తే, నువ్వు వాక్యానుసారముగా జీవిస్తే నువ్వు కూడా అదే పలుకుతావు. నేను అదే పలుకుతా, సుజిత్ కూడా అదే పలుకుతాడు. హల్లెలూయా. ఇప్పుడు 5వ వచనం చదవం. 6వ అధ్యాయం 5వ వచనం. ఈ మాట అది ఏది ఇష్టమైందో తెలుసా? జనానికి ఏది ఇష్టమైందో తెలుసా? సంఘములో ఏది ఇష్టముండాలో తెలుసా? సంఘములో ఏది ఇష్టము కలిగి జీవించాలో తెలుసా? సంఘములో ఏది కలిగి ఉండాలో తెలుసా? ఈ మాట జన సమూహానికి అందరికీ ఇష్టమైనందున వారు అది నీలో విశ్వాసం ఉన్నదా? వారు విశ్వాసముతోను. 2 మొదటిది ఏంటో తెలుసా? విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట. మనం అసాధ్యం ఏమంటాం? వామ్ము, ఈ బరువుని నేను మొయ్యలేను, ఇది నాకు అసాధ్యం అంటావు. కానీ నీలో విశ్వాసం అంటే, నువ్వు దేవుడిలో విశ్వాసం అంటే, ఇప్పుడు పాడదాం, ఇప్పుడు పాడదాని పాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఆమేన్ ఇష్టుడై ఉండుట
విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టులై ఉండుట అసాధ్యము. విశ్వాసము ద్వారా ఆమేన్. మన పితరులెందరూ ఆమేన్. రాజ్యాన్ని జయించినారు. యేసయ్యా. విశ్వాసము ద్వారా మన పితరులెందరూ రాజ్యాన్ని ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఏం పొందారు విశ్వాసం ద్వారా? ఏం పొందారు? మన ఇంట్లోనే రాజ్యం పొందలేము, మన సంఘంలోనే రాజ్యం పొందలేమండి, మన గ్రామంలోనే మనం పొందలేము. రాజ్యాలు పొందారు. రాజ్యాలు పొందింది ఎవరో తెలుసా? రాజ్యం పొందింది ఎవరో తెలుసా? విశ్వాసం. ప్రజలలో రెండు విషయాలు. వారు ఆ విశ్వాసముతోనూ అదిగో పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మతోనూ నిండుకొనిన వాడైన స్టెఫను, ఫిలిప్పు, ప్రోకోరు, నీకనోరు, తీమోను, పర్మెనాసు, యూదుల మత ప్రతిష్ఠుడును, అంతియోకునుడైన నికోలాసు. అది చాలు. ఇప్పుడు మనం ఈ చదివిన 10 మంది కూడా పరిశుద్ధాత్మను పొందుకున్నారు. ఈ 10 మంది కూడా విశ్వాసము కలిగి ఉన్నారు. వీరిలో ఏ స్వార్థము లేదు, వీరిలో ఎలాంటి ఆటంకం లేదు, వీరిలో ఏ భేదం లేదు. ఎందుకంటే వీరు విశ్వాసముతో కలిగి ఉన్నారు కనుక. ఎందుకంటే విశ్వాసానికి తోడిందైనంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ఉన్నప్పుడే, నువ్వు పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడే లోపడతావు. పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడే లోపడతావు. విశ్వాసము నీలో ఉన్నప్పుడే నువ్వు లోపడతావు. ఎవరు విశ్వాసం నీలో ఉంటే, పరిశుద్ధాత్మ నీలో ఉంటే, ఎదుటివారు ఏదో అనుకుంటే నీకెందుకు? ఏదో అనుకుంటున్నారు ఏమండి? ఏదో అనుకుంటున్నారు. ప్రార్థన శక్తి నీలో ఉంటే, నీలో ఏది లేదా? ఏది లేకపోతే నేను ఎందుకు అనుకుంటున్నారు? నేను ఏదైనా చేస్తేనే నన్ను అంటారు, ఏది చేయకపోతే నన్ను అన్నారు, ఏది నన్ను చేయకపోతాను, ఏదైనా చేస్తేనే నన్ను అంటారు. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక మనిషి ఏదైనా చేస్తేనే అంటారు, చేయకుండా ఎవరిని అనరు. మళ్ళీ ఏ లోపం లేనప్పుడు ఎవరు అనరు. మనలో లోపం ఉన్నప్పుడే అంటారు. ఆ లోపం ఎలా వచ్చిందో దాన్ని మీరు గమనించుకోవాలి దయచేసి. అంతేగాని ఎవరి మీద మనం నిందలు ఇవ్వాల్సిన అవసరం లేదు. నేను ఇదివరకు చాలా నమ్మాను, నాకు చాలా చెప్పాను. కానీ నేను అనుకున్నాను, ఓహో నన్ను ఎలా తిప్పాలని చాలామంది నేను చెప్పారు. కానీ నిజంగా పరిశుద్ధాత్మ దేవుడు నిజంగా విశ్వాసం కనుక నేను ఇలా విన్నాను, ఇలాగ విడిచిపెట్టేశాను. హల్లెలూయా. అందుకే నేను అన్నాను, ఈ మనుషుల వైపు చూడటం కంటే దేవుని వైపు చూడటము అనుకున్నాను. అందుకే స్టెఫెను ఏం పొందుకున్నాడంటే విశ్వాసాన్ని పొందుకున్నాడు. రెండోది ఏంటంటే పరిశుద్ధాత్మ ఏం చేస్తారు తెలుసా? మనలో ఉన్న భేదాలు కొట్టివేస్తుంది. హల్లెలూయా. మనలో ఉన్న లోపాలను కొట్టివేస్తుంది, మనలో ఉన్న కపటాలు కొట్టివేస్తుంది. హృదయము కపట వ్యాధితో నిండినటువంటి దాన్ని పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తాడంటే కొట్టివేయబడుతుంది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నువ్వు ఎప్పుడైతే పొందుకున్నావో, నీలో ఉన్నటువంటి లోపము ఎప్పుడైతే పోయిందో, ఆ లోపము పోయినప్పుడు నువ్వు ఎదుటివారిని ప్రేమించావు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నది కనుక నువ్వు ఎదుటివారి శత్రువుని ప్రేమించావు. మనం నిత్యం చాలా చెప్తాం, శత్రువుని ప్రేమించండి. కానీ మనం అది చెయ్యం. నీలో ఏ లోపం లేదా, నీలో ఏ భేదము లేదా, నీలో ఏ ఆటంకము లేదా. అసలు మనిషి మొత్తము కూడా నిండుకొని ఉన్నది ఏంటంటే లోపాలతో. ఇంకా మనం ఈ మందిరంలో ఎలా ఉన్నామంటే దేవుని కృప ఏంటంటే ఎక్కడో కొద్దిగా ఇప్పుడు ఫస్ట్ నమ్మిన కృపే ఉంది, కానీ ఈ మధ్యలో ఉన్న కృప నీకు అస్సలు కలిగింది. గట్టిగా సపట్ల కొట్టండి. ఈ మధ్యలో ఏంటంటే దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత, దేవుని మందిరంకు గడిచిన కొద్ది ఏంటంటే మనలో స్వార్థం పెరుగుతుంది, కానీ పరిశుద్ధాత్మ రావట్లేదు. మనలో మన దేవుని మందిరానికి కొత్త మన స్వార్థాన్ని పెంచుకుంటున్నాం, కానీ స్వార్థాన్ని పొందుకుంటున్నాం, కానీ దాన్ని మనం విడిచిపెట్టలేకపోతున్నాం. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎదుటి వ్యక్తి మంచోడు కాదు, నీ మంచితనం మీద అంటారు. మన మంచోడు కాదు, నేను మంచోడు కాదు, నీ మంచితనం మీద అంటారు. దీంట్లో చాలా అర్థం ఉంది. ఇది అనుకుంటుపో ఇంటికి. ఎదుటి వాళ్ళు మంచోడు కాదు, మరి నా మంచితనం ఏది ప్రభావ? నువ్వు ప్రేమించు, నీ సమస్యలు పోతాయి. శత్రువును ప్రేమించు, నీ ఆటంకాలు పోతాయి. శత్రువును ప్రేమించు, నీలో ఉన్నటువంటి భేదాలు అన్నీ తొలగిపోతాయి. అందుకే ఏమన్నాడు ఇక్కడ? స్టెఫెను ఎప్పుడైతే
ప్రభువా ఇప్పుడు వద్దాం 60 వచ్చిన చదువు. పాపము మోపకుమని ఏ పాపం? రాళ్ళు ఇసిరేస్తున్నారు. వాళ్ళు నిజంగా రాళ్ళు ఇసిరేశారు, మనం రాళ్ళు ఇయ్యకుండానే పాపం చేస్తాం. దీంతో తెలుసా? కంటి చూపుతో. దీంతో తెలుసా? చెవుతో విని, చెప్పుడు మాటలు విని, బయట చెప్పిన మాటలు చెవుతో విని పాపం చేస్తాను. మొదట మనం చూసి పాపం చేస్తున్నాం. రెండోది చెప్పుడు మాటలు విని చెవుతో పాపం చేస్తాను. చెవుతో విన్న తర్వాత ఈ నేలక ఈ పెదాలు మాట్లాడి పాపం చేస్తాను. అందుకు నువ్వు స్వార్థపరుడు అవుతున్నావు, అందుకు నువ్వు దేవుడికి దూరం అవుతున్నావు, అందుకు నువ్వు దేవుడిని ప్రేమించలేకపోతున్నావు. వీటన్నిటికంటే మొదటంటే అందుకు నువ్వు దేవుడికి లోపడలేకపోతున్నావు. హల్లెలూయా. అందుకు దేవుడికి నువ్వు లోపడలేకపోతున్నావు. దేవుణ్ణి ప్రేమించు, స్నేహితులాగా పరిశుద్ధాత్మను పొందుకో, స్నేహితులాగా విశ్వాసంతో నింపబడు. నీ పొల్లంతా, నీ శరీరం అంతా మొత్తము కూడా విశ్వాసంతో నింపబడితే అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడి మీద కురిపించి నీ మీద కురిపిస్తాడు. హల్లెలూయా. అందుకే ప్రభువా ఈ పాపము వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దముతో పలికిన. హల్లెలూయా. అలాంటి శబ్దం నీలో ఉందా? ప్రార్థన అనేటటువంటి శబ్దము నీలో ఉండాలి. ప్రార్థన శబ్దం అనేటటువంటి నీలో ఉండాలి. ఓకే, మొదటి ఏంటి? ఎప్పుడైతే స్టెప్లోకి విశ్వాసం వచ్చిందో, స్టెప్ను ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో ఈ పాపం వారి మీద మోపమని పలికాడు. 8వ వచనం అక్కడ 6, 8 స్టెఫెను చూడండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్టెఫెను కృపతోను బలముతోను నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను హల్లెలూయా చెప్పండి. స్టెఫెనులోకి ఏమొచ్చిందంటే మొదట ఏమొచ్చిందో తెలుసా? విశ్వాసం వచ్చింది. రెండోది ఏమొచ్చిందంటే పరిశుద్ధాత్మ వచ్చింది. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు నువ్వు భారము కలిగి ప్రార్థన చేస్తావు. పరిశుద్ధాత్మ నీలో ఉన్నప్పుడు అద్భుతాన్ని చూస్తావు, దర్శనాలను చూస్తావు, దేవుని మాటను వింటావు. కొట్టిందంటే దేవుని యొక్క స్వరాన్ని నువ్వు చూస్తావు. ఎప్పుడైతే స్టెప్లోకి విశ్వాసం వచ్చిందో ఒక వ్యక్తిలో ఇన్ని ఉన్నాయని, ఒక్క స్టెప్ అంటే చాలా ఉన్నాయి. నేను ఈరోజు అవన్నీ కూడా చూసినప్పుడు అక్కడ చూస్తేనేమో స్టెఫెన్ గారు మోకాళ్ళుని ఈ పాపేను అంటే ఎంత విశ్వాసం అంటే వీటన్నిటికంటే ఆ మాట పలకడానికి ఎంత లోపడితే, ఈ మాట పలకడానికి అసలు దేవుడికి ఎంత లోపడ్డాడు. లోబడే తత్వం నీలో ఉన్నదా? అలా పలకగలిగే మాట నీలో ఉన్నదా? ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అడుగుతున్నాడు. దేవుడి కృప నీలో ఉన్నదా? మొదటి ఏంటంటే స్టెఫెను కృపతోను బలముతో. హల్లెలూయా. బలముతో స్టెఫెను నేను యాక్చువల్గా రోజు టిఫిన్ చేస్తాను, మధ్యాహ్నం వెమ్మటి అన్నం తినేస్తాను. నిన్న నేను హల్లెలూయా కరుణామిస్టులోనూ దూర్నాల బ్రదర్స్లో పెట్టాను. అమ్మగారి ఇంటికి వచ్చినాక అన్నం తినండి అయ్యగారు నీసుమతో, లేదమ్మా ఇంటికి ఒడ్లు చల్లేంత వరకు నేను అన్నం తిన్నాను. అక్కడ వాన వచ్చేటట్టు ఉంది, చల్లొద్దు అంటున్నాను. మాకంటే ముందు ఒక ఆయన మా మడి కింద ఆయన చల్లితే వానకి కొట్టుకోపోయింది. పాస్టర్ గారు మీరు చల్లుతున్నారంటే నేనేమన్నానంటే ఈ రోజుతో వాన ఆగిపోతుంది. గట్టిగా సపట్ల పాస్టర్ గారు వాళ్ళ పెదనాన్న కొట్టుకోలే, మా పెద్ద బొమ్మ అండి, మామయ్య మబ్బు పట్టేటట్టు ఉంది, వాన వచ్చేటట్టుగా ఉంది, చదివితే చదవలేక వడ్లు ఇంటికి తీసుకుని రేపు చదువుదామని. వాన వచ్చినా వరద వచ్చినా ఇవాళ చల్లాల్సిందే, ఇవాళ నుంచి వాన కూడా రాదు అన్నాను. హల్లెలూయా. దేవుని కృపేటో తెలుసా? మీ చల్లిన కాడ నుంచి వాన ఆగిపోయింది. ఇంకోటి ఏంటంటే అమ్మగారు అన్నం తిన్నా, కేవలము నేను టిఫిన్ చేసి వెళ్ళాను, అన్నం తినలేదు. మడి మొత్తం తిరిగి సుజీత్ అందిస్తుంటే మేమిద్దరమే వడ్లు అందించలేం. హల్లెలూయా. 4 కొంచెం బలహీనత అనిపించినప్పుడు
నేను అనుకున్నాను, ప్రభు నీ శక్తి కావాలని. హల్లెలూయా. దేవుని బలం లేకపోతే, దేవుని శక్తి లేకపోతే నువ్వేమి ఒకటి తెలుసా, నువ్వు నిజంగా దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ఏ మాట అయితే పలుకుతున్నావో ఆ మాటను దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. అది విశ్వాసంతో పలకాలి, అది ఆత్మతో పలకాలి, అది పరిశుద్ధాత్మతో పలకాలి. అది పలికేటప్పుడు మనలో స్వార్థం లేకుండా పలకాలి. హల్లెలూయా. మనలో స్వార్థం లేకుండా పలకల తర్వాత పరిశుద్ధాత్మతో గినక పలికితే, ఇక్కడ స్థిపునికి మొదటగా ఫస్ట్ మొదటి మాట ఏంటంటే విశ్వాసమే. మొదటి మాట చెప్పండి. మొదటి మాట ఏంటి? విశ్వాసమే. నేను దేవుని ప్రేమిస్తున్నాను అనే విశ్వాసం నీకు రావాలి. యేసు ప్రభుల వారు నిజమైన దేవుడు అనే విశ్వాసం నీకు రావాలి. ఆయన మనిషి అయిన అద్భుతాలు చేయగలగనే విశ్వాసం నీలో రావాలి. ఆయన చనిపోయి తిరిగి లేచాడనే మొత్తం విశ్వాసము ఈ మాట నీలోకి రావాలి. ఈ విశ్వాసం నీలో ఉంటేనే అప్పుడు దేవుని ఆత్మ నీతో అంటే దేవుని ఆత్మ పరిశుద్ధాత్మతో నింపబడతాం. పరిశుద్ధాత్మతో నింపబడిన ప్రతి మాటను దేవుడు నెరవేరుస్తాడు. ఉద్యమాయి ప్రార్థన చేస్తే దేవుడు ఖచ్చితంగా దర్శనం చూపెడతాడు. ఇక్కడ మన సాక్ష్యం చెప్పింది, అయ్యారు మనం ప్రార్థన చేస్తుంటే నాకు చూపించాడు. హల్లెలూయా. తర్వాత ఒక వ్యక్తి చాలా ఇంకా పోలేదు, నిజంగా చూపెట్టి ఇక్కడ చండాలంగా ఉన్నది. ఇంకోటి ఏంటంటే మన మందిరము పైన ఉన్నటువంటి దుష్ట ప్రసారము ఏ మందిరములో పోలేదు. మన విశ్వాసుల పైన ఉన్నటువంటి దుష్ట ప్రసారము మరి ఎక్కడా లేదు. కానీ సాతాను ఎంత పట్టి పీడిస్తుందంటే పడేయాలని, మనల్ని పడేయాలని, సంఘాన్ని చీల్చాలని, సంఘాన్ని గడిపిడి చేయాలని, నన్ను కూడా సేవకులు కూడా పడ చేయాలని ఎన్నో చేసింది. కానీ దాని వల్ల కావలేదు. కాకపోతే ఏంటో తెలుసా, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఉన్నాడు కనుక. హల్లెలూయా. ఆ సాతానుగాడు ఆటలో సాగటం లేదు. హల్లెలూయా. పరిశుద్ధాత్మతో మనోళ్ళకి చాలా మంది ఉన్నారు ఆత్మ పొందుకునేవారు, కానీ ఇప్పుడు వెనకబడిపోతున్నారు. మీకు కూడా ఏదో చెవులు మాట విని మీరు పరిశుద్ధాత్మను పొందుకోలేక పడిపోతున్నారు. దయచేసి అవన్నీ తీసేయండి. ఇక నుంచి ఆత్మను పొందుకోండి. ఇక నుంచి ఆత్మను పొందుకోండి. ప్రతి ఒక్కరికి పరిశుద్ధాత్మ రావాలి. ఎందుకు? పరిశుద్ధాత్మ లేనివాడు, ఆత్మ లేనివాడు 8 రోమపత్రిక 8:14 వచ్చు. తొందరగా దేవుని ఆత్మ అదిగో. దేవుని ఆత్మ చేత దేవుని ఆత్మ చేత అందరూ నడిపింపబడుదురు. ఎందరూ నడిపింపబడదు. దేవుని కుమారులు. అది మనం ఎప్పుడైతే స్తుతి ఆరాధన చేస్తున్నామో అప్పుడు మనం కళ్ళు మూసుకుని స్తుతించండి. మీరు ఎలాగా ప్రార్థన చేస్తున్నారు? ఎందుకంటే అప్పుడు ఆత్మ మీలో ఉన్నది కనుక, అప్పుడు మీరు ఆత్మ లేనివాడు అంటే మీరు ప్రార్థనకు వచ్చిన దర్శనాలు చూడాలి, స్వరం వినాలి, ఎదుటి వారికి ఏం జరుగుతుందో చూడాలి, అఖిలకి ఏం జరుగుతుందో చెప్పాలి, అయ్యగారికి ఏం జరుగుతుందో చెప్పాలి, సుజిత్కి ఏం జరుగుతుందో చెప్పాలి, దానియేలు అతనికి ఏం జరుగుతుందో చెప్పాలి. నేను నా జీవితంలో అద్భుతమైన అంటే చాలా చేశాడు. చనిపోయిన వాళ్ళు, మరణం కాడిపోయిన వాళ్ళు కూడా బతికాడు. నేను ఒకరికి చెప్పాను, వచ్చే నెల ఫస్ట్ ఉద్యోగం నీదే అన్నా. కానీ దేవుడు 3 నెలల ముందే దాన్ని ఇచ్చాడు. గట్టిగా సపోర్ట్ పడ్డాడు. అంటే అది ఎప్పుడైతే ఆత్మతో మనము చెబుతామో, అంటే అది ఎప్పుడైతే మన హృదయము పరిశుద్ధంగా చెబుతామో, ఎప్పుడైతే మన హృదయము కపటంలో లేకుండా పలుకుతామో, దేవుడు ఖచ్చితంగా దానిని నెరవేరుస్తాడు. అందుకే ఇక్కడ 9వ వచనం చదువు, 8 రోమపత్రిక 8:9 చదువు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల గట్టిగా చెప్పండి కొట్టండి అందరూ ఒకసారి. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న యెడల మీలో నివసించి ఏం చేయాలంటే దేవుని ఆత్మ మనలో నివాసం చేయాలి. మనలో ఏం నివాసం చేస్తలేదు సార్? దుష్ట ప్రసారం నివాసం చేస్తాం, చెడు ప్రసారం మనలో నివాసం చేస్తాం, చెడు మాటలు మనలో నివాసం చేస్తాం. వాళ్ళు చెప్పి నీళ్ళు చెప్పింది మన చెవులు విని అది మనం నివాసం చేస్తుంది. ఇక పరిశుద్ధాత్మ దేవుడు ఏమి నిలబడతాడు మనలో? ముందు దాన్ని విడిచిపెట్టాలి, ముందు దాన్ని తొక్కివేయండి. ఇక్కడ నుంచి నేను చెప్తున్నా, మందిరంలో చెడుకి స్థావరం లేదు. ఇక మందిరంలో స్వార్థానికి తావు లేదు. ఇక్కడ
నేను ఎప్పుడూ చెప్పాను. ఎప్పుడైనా నా మాట మీరు గమనించారా? మీరు వెళ్ళేటప్పుడు కానీ కూర్చున్నప్పుడు కానీ అందరికి వందనాలు చెప్పుకోండి, చేతులు కలుపుకొని పడ. అందరికీ స్వార్థం ఉంది, అందరికీ స్వార్థం ఉంది. ఒక్కరు కూడా మీకు చెప్పేది తెలుసా? నేనాకి నేను చెప్పాలా? అప్పు నా చెయ్యి చూడు ఎంత పరిశుద్ధంగా అంటారు చూసినా? ఆ చెయ్యి ఎంత పాపిస్తుందో తెలుసా? నీ చేతిలో ఏ పాపము, ఏ శాపము, ఏ లోపము లేకపోతే అంటే మేనని పేరు పెట్టాను. అట్లా మీరు చేతులు కలుపుకోరా? వందనాలు చెప్పుకోరా? ఒకరికొకళ్ళు వందనాలు చెప్పుకోరా? దేవుని ఆత్మ ఎందరిలో ఉన్నదో నివసించి ఉన్నాయా? దేవుని ఆత్మ మనలో నివాసం చేయాలి. నివసించి ఉన్నాయడలా అదే. ఇంతవరకు మీరు ఏ స్వభావంతో నింపబడ్డారో తెలుసా? స్వార్థం అనేటటువంటి స్వభావముతో, నిలకడ లేనటువంటి స్వభావముతో, ఎవరో చెప్తున్నటువంటి మాటలు వినేటటువంటి స్వభావముతో మీరు నింపబడుతున్నారు కనుక ఎదుటి వ్యక్తిని ప్రేమించలేకపోతున్నారు, ఎదుటి వ్యక్తికి లోపడలేకపోతున్నారు. నువ్వు ఎంత లోపడితే అంత మంచిది. నువ్వు ఎంత లోపడితే నీకు ఎంత జ్ఞానం ఉన్నా, ఎంత చదువున్నా, ఎంత డబ్బున్నా, ఎంత ఆస్తి ఉన్నా, లోపడేటటువంటి తత్వము నీలో లేకపోతే మీరు శరీర స్వభావాలు, మోసం కలిగినటువంటి స్వభావాలు, అబద్ధాలు చెప్పేటటువంటి స్వభావాలు, నా ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారు. ఉదాహరణకి నేను ఎందుకంటే నేను పదే వాళ్ళ గురించి చెప్తున్నాను. సుజిత్ నా ఎమ్మటి ఉన్నప్పుడు ఎలా ఉండాలి? చాలా ఆలోచించేది వేరే ఉద్దేశం కాదు. కానీ సేవకుడు అమ్మటి ఉన్నప్పుడు సేవకుడు ఎలా ఉండాలి? నేను ఎన్నోసార్లు చెప్పాను. ఎప్పుడు కూడా నా మాట పాటించట్లా. నేనేం చేయాలి చెప్పండి? వేరే ఉద్దేశం కాదు. అంటే ఒక మనిషిని మార్చాలి, ఒక మనిషి మార్చబడాలి. ఇప్పటి నుంచి నేర్చుకుంటాం. మొక్కాయి వంగన్నది మొరవనాయి వంగుద్దా? వంగిద్ది చెప్పండి. అటువంటిప్పుడు సుజిత్ ఎంత ప్రార్థన చేస్తే చెప్పండి? నాకు ఇష్టం అనిపించింది. ఎందుకు చెప్పండి? అరే నువ్వు ఎందుకు చేస్తున్నావు ప్రార్థన? నేను అంటాను. ఎందుకంటాను? ఆ మాట ఎందుకు అనవలసింది? అదేంటి డాడీ నువ్వే అట్లా అంటే అది నేను ఎందుకు పలికిచ్చాను? అది నేను పలకలా, నువ్వు పలికిచ్చావు. అది నువ్వు పలికిచ్చావు. నేను అనేది అది పలకకుండా చూసుకోండి. ఆత్మ లేనివాడు చదువు 9వ వచనం కింద తర్వాత చదువు. ఎవడైనాను క్రీస్తు ఆత్మ లేనివాడైతే తెలిపోయిందిగా. నేను అనాలా సుజిత్నే? నీ చెప్పాలా సుజిత్కి? ఆయన వాడు కాదు. ఏంటంటే ఏదో ప్రార్థన కాబట్టి, ఏదో ప్రార్థన చేస్తున్నాం కాబట్టి, ఏదో మందిరము కాబట్టి ఉంటున్నావు. అదే దేవుని మాట నువ్వు ఉంటే, అదే సేవకుడు చెప్పిన మాట నువ్వు వింటే, దేవుని మాటకు నువ్వు లోపడితే, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, ఆత్మ లేనివాడని నేను అనక్కర్లేదు. దేవుడు చెబుతున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు. కానీ స్టెఫెను మాత్రము అలాగలేడు. హల్లెలూయా. ఆయన చెప్పించుకోలేదు, ఎదుటి వారితో మాటలు అనిపించుకోలేదు. సంఘానికి అంతటికి ఇష్టమైంది. ఇప్పుడు చదవండి. సంఘానికి అంతటికి ఇష్టమైన ఏదంటే అపోస్తలుల 6వ అధ్యాయంలో 5వ వచనం మొదట అంతటా ఆ మాట చదివినా 5వ వచనం. ఈ మాట జన సమూహం అంతటికి చాలా, అది అందరికి ఇష్టముగా ఉండాలి, అందరికి ఇష్టముగా జీవించాలి. అది ఎప్పుడంటే నీ ఇంట్లో ఉన్నటువంటి వారు అందరికి ఇష్టంగా జీవిస్తే బయట కూడా జీవిస్తావు. నువ్వు ఇంట్లో జీవించలేనప్పుడు బయట జీవించలేవు. నువ్వు ఇంట్లో జీవించలేనప్పుడు కొంతమంది చెప్తారు, మా అమ్మాయి 5 అయినా లేకపోదు, 6 అయినా లేకపోదు. నేను ఎప్పుడు చెప్తున్నా డాడీ లేకమ్మ అంటే లేకపోదు. అంటే పొద్దున్నే 6 గంటలకు 5 గంటలకు లేవటానికంటే ఇబ్బంది అవుతుంది. నీ ఇబ్బంది సాలన్నా, నీకు ఇబ్బంది అయితే ఇంకెందుకు నీకు దేవుడు? ఇంకొకటి చెప్తారు, ఈ పనులు అసలు లేకనే లేవు. ప్రేక్షలు అదేంటంటే భయము, అదేంటంటే భక్తి.
ఆలోచించి ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ ఆత్మ గనక ఇంకోటి ఏంటంటే మొట్టమొదటి ఒక్కటే విశ్వాసము నీలో ఉంటే, నువ్వు విశ్వాసము కలిగి ఉంటే, నువ్వు విశ్వాసముతో జీవిస్తే పరిశుద్ధాత్మ నీలో ఉంటాడు. అప్పుడు ఆత్మను పొందుకుంటావు. అప్పుడు దేవుడు అంటున్నాడు, ఆత్మ ఉన్నవాడు నావాడు, ఆత్మ లేనివాడు నావాడు. అంటే వాడు ఎవరు వాడు అంటే దెయ్యపు వాడు, దెయ్యపడు. కానీ కొంచెం వీడు అంటే స్టెఫెను మొదటి విశ్వాసం పొందుకున్నాడు, రెండోది పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. ఇక ఈ రెండు పొందుకున్న తర్వాత 8వ వచనంలోకి వచ్చినాక స్టెఫెను కృపతో నింపబడ్డ. అంటే కృప అంటే ఏంటి? దేవుని యొక్క కృప, దేవుని యొక్క దయ. అంటే ఎవరి పక్షాన ఎవరున్నారు? ఇప్పుడు స్టెఫెను పక్షాన ఎవరున్నారు? యేసయ్య ఉన్నాడు. అందుకే ఎన్ని రాళ్ళేసినా స్టెఫెనుకి దెబ్బ తగలేదు, ఎన్ని రాళ్ళేసినా స్టెఫెను బాధపడలేదు. నీకొక్క రాయి పడితేనే ఎమ్మటే గొడవ. నువ్వేంటి నేనేంటి? స్టెఫెనుకి ఎన్ని రాళ్ళు పడ్డాయో. దేవుని కృప ఉన్నది కనుక ఎన్ని రాళ్ళు వేసినా కూడా స్టెఫెనుకి ఏమీ కాలే. కానీ మనకు ఒక్క రాయి పడితే చాలు. ఏం పుట్టిందే పొలా, ఇంకా 12 ఏం పుట్టిందంటే ఆ రోజు పోవాలి, ఆ రోజు పని చేయం, ఇక ఆ రోజు పని చేయం. అలాగే ఏంటమ్మా మేము వెలిగిందిలే. అప్పుడే అయ్యగారు పోతాం. అయ్యగారు పోయేసరికి ఏందమ్మా నేనేమనుకోండి, అమ్మో పాపం రాత్రి చేశారు, పడుకునేలే. పడుకొని అమ్మ పడుకొని అంటే తల్లి ఉంటుంది సార్, దాని బంద ప్రార్థన ఏమన్నా ఆలోచించింది. తెల్లారు టీవీ చూసింది, 12 దాకా సెల్ ఫోన్ ఆడింది. ఇంకేం పడుకోండి. ఇంకొక విషయం తెలుసుకోలేదు. నేను మొన్న ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళాను, సీనియర్ మోస్ట్. ఒక విషయం తెలుసా, ఆమె ప్రార్థనా పనులు శుక్రవారము 12ంటికి రూమ్లోకి వస్తుంది. ప్రార్థన చేసి ఒకదాన్ని గంట సేపు ప్రార్థన చేసి రోగుని చూస్తాను. ఆమె ఒక్కటే చెప్పింది, నేను ఫస్ట్లో పోయినప్పుడు ఆమె నాకు ఇచ్చిన మందుల వల్ల తగ్గింది. అయితే నేను మళ్ళీ మొన్న ఆమె దగ్గరికి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్పింది ఏంటో తెలుసా, ఈ సెల్ ఫోన్లు ఎక్కువ చూడటం వల్ల శరీరం మీద పడుతుందంట రోగం. తర్వాత మనము కూర్చొని ఇట్లా సెల్ ఫోన్ చూస్తాం కదా, ఈ పొట్ట మీద కూడా పడుతుందంట సెల్ ఫోన్ ప్రాబ్లం. దయచేసి ఆమె ప్రార్థన చేయండి, రోగులను చూడదు. ఆమె దగ్గరికి వెళ్ళిన వాళ్ళందరూ బాగుపడ్డారు. హల్లెలూయా. రెండోసారి పోయినప్పుడు చెప్పింది, నేను చూడటం ఏంటి, నేను చెప్పితే తగ్గకపోవటం ఏంటి, నేను ఇచ్చింది కాదు, యేసు ప్రభువుల వారు నాకు ఇచ్చిన వాక్కు పాస్టర్ గారు అన్నారు. యేసయ్య ఇచ్చింది వాక్ అని నాకు ఆమె చెప్పి నేను పర్సనల్గా మాట్లాడాను. మరి ఎవరైనా మాట్లాడడం లేదు, కానీ నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారు ఆమె మొత్తము కూడా దేవుని మాటల ద్వారా రోగిని బలపరిచింది. తెలుసా, చెల్లిపోలు వాడకూడదు, సమయానికి అన్నం తినండి, సమయానికి నిద్రపోలు. తర్వాత ఆమె చెప్పింది ఏంటో తెలుసా, యవ్వనస్తులకి నేను చెప్పట్లా, బైబిల్ పట్టుకొని చెప్తాను, ఇది నిజం. ఆమె చెప్పింది ఏంటో తెలుసా, మీ నాన్న ఏం పని చేస్తాను, మా నాన్న కూలి పని చేస్తాను. మీ అమ్మ ఏం పని చేస్తాను, మా అమ్మ కూలి పని చేస్తాను. నువ్వేం చేస్తాను, నేనేమి చేయట్లేదు. ఆమె డైరెక్ట్గా చెప్పింది, నీ వ్యసనాలకి, నీ విన్యాసాలకి నీ తండ్రి కష్టపడి శ్రమ తోడ్చి తీసుకొస్తే నీ విన్యాసాలకు పడుతున్నాం. అందుకే ఈరోజు యవ్వనస్తులు చెడిపోతున్నారని ఆమె డైరెక్ట్గా చెప్పి అసలు లోకాన్ని అంతా చెప్పింది. ఆ లోకాన్ని అంతా చెప్పేది ఎవరంటే ఈ బైబిల్ చదివి వాళ్ళు చెప్పగలుగుతారు. గట్టిగా సపట్ల పెట్టారు. ఈ బైబిల్ చదివి వాళ్ళు చెప్తారు. తర్వాత ఏం చేసింది తెలుసా, మా నాన్న రోజుకి ఎంత తీసుకొస్తున్నాడు అని నువ్వు ఖర్చు పెట్టాలి. గట్టిగా సపట్ల పట్టాలి. మా నాన్న ఎంత సంపాదిస్తున్నాడు అని నువ్వు ఖర్చు పెట్టాలి. దయచేసి నేను ఎవరిని విమర్శించి చెప్పలేదు. నేను ఆ డాక్టర్ గారు ఈసారి పోయినప్పుడు నేను, అమ్మ
నీ మాట నేను మీకు చెప్పండి, నేను రికార్డ్ చేసుకొని మా సంఘంలో వినిపిస్తాను అడుగుతాను. అమ్మగారు చెప్పిన మాట మొత్తం నేను వినిపిస్తాను మీకు. ఆమె యవనస్తులకి రోగులకి ఎలాగొచ్చింది తెలుసా? ఒక రోగిని కొట్టపోయి నా ముందే ఆమె గవర్నమెంట్ డాక్టర్ చేసి సొంతంగా పెట్టుకుంది, కొట్టపోయింది. ఆమె ఏం చేసిందంటే, కూలి పని చేస్తే నాకేం లేదంటే గవర్నమెంట్ ద్వారా టాబ్లెట్లు ఇప్పిస్తున్నాము. ఆ టాబ్లెట్లు వాడలేదన్న ఎలిజాబు ఎండిపోయి పక్కకి ఎట్టున్నాడు. నీకు నేను గవర్నమెంట్ నుంచి నీకు టాబ్లెట్లు తెచ్చి ఇస్తుంటే వాడకుండా వచ్చి మళ్ళీ రోగం తగ్గలేదు అనుకున్నావా? ఎలా నా దగ్గర ఉండకపోక మళ్ళీ కాళ్ళు ఎలా పట్టుకొని బతిలో ఆడతాను. ఆలోచించేది, ఒక్క టాబ్లెట్ కూడా ఎంత ఖరీదు కలటాన్ని ఎలా తయారు చేస్తున్నాను అనేది ఆలోచించేది. నా ప్రియమైనటువంటి దేవుడు బిడ్డారా, నేను ఎవరిని నేను విమర్శ చేసి చెప్పట్లేదు, కానీ మన బిడ్డలను ఒక ఉన్నతమైన స్థానంలో ఉండాలి అంటే, మన బిడ్డలు ఒక క్రమంలో నడవాలంటే ఒకటే నేర్చింది, మొక్కై వందంది పోవాలని పొంగుద్దా. కానీ స్టెప్ని మాత్రం అలా, స్టెప్ని ఎప్పుడైతే విశ్వాసంతో నింపబడ్డాడో, స్టెప్ని ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో, స్టెప్ని ఎప్పుడైతే మూడోది ఏంటంటే కృపతో నింపబడ్డాడు, నాలుగోది ఏంటంటే స్టెప్ని ఎప్పుడైతే బలముతో నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే దరికెళ్ళను. పడదాం. నీవు నీవు నాతో ఉండాలి, నేను నీతో ఉండాలి యేసయ్యా, యేసయ్యా. నీవు లేకుంటే చెయ్యగలను, నీవు రాకుంటే దరికెళ్ళను. ఆకాశం వైపు చూస్తున్నా, నాకు ఆధారం నీవేనని. ఆకాశం వైపు చూస్తున్నా, నాకు ఆధారం నీవేనని. నా అన్న నీవయ్యా, నా కొండ నీవయ్యా, నా అన్న నీవయ్యా, నా కొండ నీవయ్యా యేసయ్యా. ఆమేన్. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుళ్ళారా, నేను ఎవరిని కూడా విమర్శ చేయలేదు, కానీ నేను ఎవరైనా చెప్పింది ఖచ్చితంగా గమనిస్తాను. ఏ వ్యక్తి చెప్పినా కూడా నేను గమనిస్తాను. ఎందుకంటే ఈరోజు మనము మందలం అంటే గొర్రెల మందలం కాదు, మన ఒళ్ళు శరీరమే బద్దగిలికి అంటారు చూసారా, పొద్దున లేకపోతున్నాం అంటారు చూసారా. దాన్ని మందగిలటానికి కారణం ఏంటంటే మనలోని భక్తి, భయం, ప్రేమ లేకపోవడం, మనలోని మొదటిది ఏంటంటే ప్రార్థన లేకపోవడం వల్ల. హల్లెలూయా. ప్రార్థన లేకపోవడం వల్ల, ఆ ప్రార్థన లేకపోవడం వల్ల ఏమవుతున్నామంటే, నా ప్రియమైనటువంటి దేవుడు మనము బలహీనలు అవుతున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, స్టెప్ని ఎప్పుడైతే ఈ కృపను, ఈ యొక్క బలాన్ని పొందుకుందో 7:60 ఏం పలికాడంటే, ప్రభువా వారి మీద ఈ పాపం వారి మీద. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను, మీరు ఎవరైనా యథార్థంగా రేపటి నుంచి లేదా ఈ రోజు నుంచి, ప్రభా నేను ఈ రోజు నుంచి ఎవరి మీద ఏ నేరమో మోపను అన్నటువంటి వచ్చి ప్రార్థన చేయండి. ప్రార్థన చేయండి. అందరం మోకరించి ఒక్కలే కాదు,
అందరు చేయండి. అంటే ఒకరికంటే వస్తే అందరు చేయండి. ఈ రోజు నుంచి నేను ఎవరి మీద అంటే నీ హృదయంలో బంధాలు తొలగిపోయినప్పుడే నువ్వు వచ్చాను. చేయండి ఒక్క నిమిషం అందరు. ప్రభా ఈ రోజు నుంచి నేను ఎవరి మీద చేయండి ఒక్క నిమిషం. యేసునామంలో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, స్టెఫెను ఎప్పుడైతే శక్తిని పొందుకున్నాడో, స్టెఫెను ఎప్పుడైతే కృపను పొందుకున్నాడో ఏం పలికాడంటే, ప్రభువా వారి మీద ఈ పాపము మాపోతాడు. తర్వాత 10వ వచనం అదే 6వ అధ్యాయం అపోస్తలుల కార్యగ్రంథం 6వ అధ్యాయం. అయ్యా మాటల యందును మాటలాడుట యందును ఒక్క నిమిషం ఆగండి. నేను చదువుతాను. అందరు బైబిల్ చూడండి. అక్కడ 10వ వచనం అపోస్తలుల కార్యగ్రంథము 6వ అధ్యాయము 10వ వచనం. మాటలాడుట యందును. ఈరోజు నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? స్టెఫెను పలకటానికి కారణం ఏంటో తెలుసా? తన పలికే మాట ఎదుటి వారి దగ్గరికి వచ్చిన తర్వాత నువ్వు పలికే మాటను బట్టే ఎదుటి వారు మాట్లాడతారు. అమ్మా అంటే ఆమె చాలా లావుంటుంది, డాక్టర్ గారు హైట్. అమ్మ ప్రజలాడమంటే పాస్టర్ గారు బాగున్నారా? హల్లెలూయా. అమ్మ పాస్టర్ గారు నేను పోయి వస్తాను. అమ్మ వందనాలు అమ్మ అంటే వందనాలు అంటే వందనాలు అంటారు. కారణం ఏంటో తెలుసా? స్టెఫెను ఎప్పుడైతే విశ్వాసము కలిగి ఉన్నాడో, స్టెఫెను ఎప్పుడైతే పరిశుద్ధాత్మను పొందుకున్నాడో, స్టెఫెను ఎప్పుడైతే దేవుని కృపను పొందుకున్నాడో, స్టెఫెను ఎప్పుడైతే బలాన్ని పొందుకున్నాడో, తన మాట మారిపోయింది. ఈరోజు నీ మాట మారిపోయిందా? లేదు. ఎందుకు తెలుసా? నువ్వు కృపను పొందుతావు. ఎందుకు తెలుసా? నువ్వు విశ్వాసం లేదు. ఎందుకు తెలుసా? పరిశుద్ధాత్మ నీలో లేదు. నేను మొదట ఎప్పుడూ చెప్పాను, ఎప్పుడు చెప్తాను, రే మీరు అరే అనుకోవాలంటే అస్సలకి ఎట్లా అంటే అరే ఏందో చూడండి, అది ఎంత ఊత పదమో తెలుసా? అది దేవుని పిల్లలు అలా కలపడం. ముందు నా ముందు ఎగిసికం ఆడతారు, తమ్ముడు గారు అంటారు. అది ఎగిసికం మాట, అది యక్షపు మాట. నేను ఆ కాసేపే మాట మరి పదార్థాలు ఎందుకంటే అదో తమ్ముడు గారు ఎందుకు పలకట్లేదు? నేను ఎప్పుడూ చెప్పాను, అరే అని పిలవకండి అబ్బాయి అన్న, నీకంటే చిన్నవాడే. ఇప్పుడు ఖమ్మంలో జాబ్ చేస్తాడు. ఎవరు? శిరీష వాళ్ళ అబ్బాయి నవీను. కలెక్టర్ గారితో సమానం. వాళ్ళ అధికారి ఆల్రెడీ వస్తాడు. తన హోదాని బట్టి అని మనం ప్రేమించాలి. కానీ నీకంటే చిన్నవాడే. అరే నవీన్గా నేను మాట్లాడేదో మాట్లాడదు. మనం మాట్లాడు. నేను చిన్నాను అంటే నువ్వు కాదు వేరే వాళ్ళు. అరే నవీను అని మాట్లాడు. నేను చెప్తాను. అది మీకు అలవాటు అయిపో, అది మీకు అలవాటు అయ్యి. నేను ఎన్నో చోట్ల చెప్పాను. అదే అని పిల్లపోతున్నా. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి అంత అవసరం. తర్వాత ఇంకోటి ఏంటంటే సుజిత్ వాళ్ళ 3 అన్నల కంటే చిన్నవాడు. నా భూషణానికి పడాలి అంటాడు. ఏంద్రా నువ్వు చేసేది? అరే సరే అది మీ అది దానికి ఏంటంటే వాడికి అర్థ అవసరం, నీకు కూడా అర్థ అవసరం. అలా కలపకూడదు. ఇక్కడ చూడండి 10వ వచనం. మాటలాడుటయందు అతడు అగపరిచిన మాట్లాడటం ఏంటంట? జ్ఞానం అని. హల్లెలూయా. నువ్వు మాట్లాడే మాట జ్ఞానంతో మాట్లాడాలి. అది నీకు దీర్ఘాయుష్ని ఇస్తుంది, అది నీకు ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అప్పుడు నువ్వు 10వ తరగతిలో పేరు కావు, ఇంటర్లో పేరు కావు, కరోనా రావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అందరికీ కరోనా అవసరం వచ్చింది కొంతమందికి. హల్లెలూయా. కొంతమంది ఏమనుకున్నారు తెలుసా? కరోనా ఇప్పుడు ఇంతే వచ్చినావు కానీ సరే ఇప్పుడు రాబోయే కానీ మార్చి కాడ నుంచి మొదలుపెట్టు. మార్చి ఏప్రిల్ ఉంది, అప్పుడు మొత్తం దిద్దేసేసి పంపిస్తారు.
హల్లెలూయా హల్లెలూయా. చూడండి మాట్లాడే మాటలు ఏమున్నాయట? జ్ఞానం ఉంది. స్టెఫెనులో జ్ఞానం ఉండడానికి కారణం ఏంటి? ఏం పొందుకున్నాడు? ఏముంది? ఆ విశ్వాసం నీలో ఉందా? ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉన్నాడా? పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే నువ్వు పలికే మాటలు నేను ఎప్పుడూ చెప్పాను. నీ పెదాల కింద విసర్పాలు, నీ పెదములో విసర్పాలు ఉంది సార్, మన అందరిలో ఉన్నాయి. జ్ఞానం వచ్చిన తర్వాత, పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత అది మారిపోయింది. అదే కనుక పరిశుద్ధాత్మ రాకుండా ఉంటే మనం విశ్వపో మాటలే మాట్లాడతాం. చూస్తారు అది కూడా విశ్వ ఉంది, సర్వం ఉంది. చూపించాను వాక్యము విన్నారు, ఇదివరకు నేను చూపించాను. ఎంతమందికి నమ్మకం గుర్తుంది? విశ్వం ఉన్నదాన్ని తట్టు ఏమనుకోనంటే నేను మంచిగా పలుకుతున్నాను. ఎందుకు మంచి పలికేది? ఎందుకు మంచి పలికేది? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ పొందుతున్నారో ఆత్మ అర్థంలో ఉన్నది కనుక ఈ ఆత్మ నడిపిస్తుంది. ఎలా నడిపిస్తుంది తెలుసా? మాట్లాడుట ఎందును అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారందరూ అంటే స్టెఫెన్ని ఎదిరించలేకపోయారు. గట్టిగా చప్పట్లు కొట్టారు. ఏం చేశారు? స్టెఫెన్ని ఎదిరించలేకపోయారు. ఎందుకంటే తన మాటలాడేటటువంటి తీరు, తన పలుకుతున్నటువంటి ఈరోజు ఇక్కడ ఉన్నటువంటి వారందరూ ఆ మాటను కనపరుస్తున్నారు. మీకు వాడా అదే ఇదే అంటే నిజంగా దేవుని ఆత్మ నీలో ఉంటే, దేవుని శక్తి నీలో ఉంటే నువ్వు ఆ మాట పలుకు. ఇది పరిశుద్ధాత్మ దేవుడు ఉంది కనుక వారి మీద ఈ నేరమో మోపకము జ్ఞానం ఉన్నది కనుక పలికాడు. ఆఖరిగా అక్కడ 15 లక్షలు ముగించుకుంది. 15 సభలో కూర్చున్న వారందరూ అతని వైపు తేరి చూడగా అతని ముఖము దేవదూత ముఖం వలె వారికి కనబడింది. ఏ మొఖం అంట? మనం ఎప్పుడు పెట్టుకోండి తేజమ్మా. ఎప్పుడు మన మొక్క లేవా లేవా? ఇంట్లో పోతే సార్ ఏమవుతున్నారు? వీడు చావనన్న చావడే అది ఇప్పుడు బలకలేదా? ఈ బలకే పుట్టింది, ఏమకే పుట్టింది. ఏమొచ్చింది? అయ్యో నెత్తి చేతి పెట్టుకొని ఏమైంది? అలాగే స్టెఫెను ఎప్పుడైతే ప్రజల్లో కూర్చున్నాడో తన ముఖములో నుంచి ఏమొచ్చిందో తెలుసా? వచ్చింది అంటే దేవదూత యొక్క వెలుగు ఎవరికి వచ్చింది? ఎందుకు వచ్చింది? స్టెఫెను మనలాంటి వాడు, మనలాంటి చొక్కాలు వేసుకోండు, మనలాంటి అన్నం తినడు, మనలాంటి మంచి దగ్గర, కానీ మనలాగా ఆయన మాత్రం జీవించరు. హల్లెలూయా. పరిశుద్ధాత్మను పొందుకున్నాడు, దేవుని ఆత్మను పొందుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా, తన ముఖమంతా దేంతో ఎలగబడింది? మన ముఖాలు ఎలగబట్టడానికి ఏం చేస్తాం? ముఖం బాగుండటం కొట్టంట ఫేరీలో ఆడతానంట రాత్రి చివరా గుడిపులో. కొంతమంది మంచి కాస్ట్లీ పడరంట. ఇక మార్కెట్లోకి వాడు మైక్తో చెప్తే ఈ సబ్బేసుకొని రుద్దుకుంటే నల్ల ముఖమైన తెల్లబట్టదంటే దాన్ని పోయి కొరకు పోసుకొని రుద్దుతూ ఉంటారు. ఆ ప్రియమైనటువంటి దేవుడు అలా దొరికితే నీ ముఖం వెలుగు రాదు. ఏట్లో నీళ్ళు చేస్తే నీకు వెలుగు రాదు, పప్పు నీళ్ళు చేస్తే నీకు వెలుగు రాదు, బోర్ నీళ్ళు చేస్తే వెలుగు రాదు, కాగబెట్టుకొని చేస్తే వెలుగు రాదు, ఆకేసుకొని వేపాకేసుకొని వెలుగు రాదు, ఏ వెలుగు రాదు. స్టెఫెనులోకి వచ్చింది ఏ వెలుగంటే ఎందుకు ఈ మాట చెప్తున్నంటే ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా ఏ వెలుగు పొందుకోవాలి? ఏ వెలుగు పొందుకోవాలి? దేవుని యొక్క 15 సభలో కూర్చున్న వారందరూ అతని వైపే చూస్తున్నారంట. కానీ మందరానికి వస్తే చూడాలి. ఏంటమ్మా అవును, ఇంట్లో అద్భుతాలు జరగట్లేదు, పరిశుద్ధాత్మ దేవుడు లేడు. నీ బిడ్డలు, నీ భర్త, నీ భార్య నీ మాట్లాడలేదు, దేవుడు వాక్యము లేదు, దెయ్యపు వాక్యాలు దెయ్యాలు ఉన్నాయి, అందుకే మాట్లాడలేదు, అందుకే కార్యాలు జరగట్లేదు. ఆయన చేసే కార్యాలు
నిజంగా ఆ వెలుగు నీలో ఉంటే నీ మొక్క వెలిగించబడదు. మొదటిది ఏంటది? స్టెఫెన్ పొందుకున్నది ఏంటి? విశ్వాసం. రెండోది ఏంటి? పరిశుద్ధాత్మ. మూడోది ఏంటి? కృప. నాలుగోది ఏంటి? బలం. ఇక వచ్చిన తర్వాత ఐదవది ఏంటి? మాట. మాట. ఐదవది ఏంటి? మాట. ఏ మాట అది? ఆయన ఏ మాట పలికాడు? జ్ఞానం. ఎన్నోది ఏంటి మాట? ఆరోది ఏంటి? ఆ మొక్కం ఎలా ఉంది? మన మొక్కం ఏడ్చిపోయిన మొక్కమే, ఏదో పాగొట్టుకున్న లాంటి మొక్కమే. ఇవన్నీ పొందుకున్నాడు కనుక 7వ అధ్యాయము 60వ వచనంలోకి వచ్చినాక ప్రభువా వీరి మీద వాకరించు. చిన్న ప్రార్థన అందరు చేయండి. ప్రభా మొదటి నాకు విశ్వాసం కాదు, మీలో మీరు చేయండి. ఆఖరి ప్రభా నాకు విశ్వాసము కావాలి, నాకు ఆత్మ కావాలి, కృప కావాలి, బలము కావాలి. నేను మాట్లాడే మాట నాయన అయ్యా కలిగి మాట. ఆఖరిగా నేను వెలుగుతో నింపబడాలి. నేను నల్లగా ఉన్నా తెల్లగా ఉన్నా ప్రభా నీ వెలుగే కావాలయ్యా. నేనే ఖరీదు సబ్బేసి నేను స్నానం చేయను, కానీ ప్రభా నీ వాక్యమే ఒక సబ్బు, ఆయన మాటే ఒక సబ్బు, ఆయన కృపే ఒక సంతూరు సబ్బు, ఆయన బలమే ఒక సబ్బు, విశ్వాసమే అసలైనటువంటి సబ్బు. ఈరోజు నుంచి అవన్నీ కూడా దేవుని వాక్యం ప్రేమైనటువంటి దేవుని పెట్టాలి. అవన్నీ ఉంటేనే నువ్వు శత్రువుని ప్రేమిస్తావు, అవన్నీ ఉంటేనే నువ్వు నీ శత్రువును ప్రేమిస్తావు. మనం ఇక్కడ నుంచి ఎన్నో చెబుతుంటాం కానీ, ఎన్నో మాట్లాడుతున్నాం కానీ దాన్ని మనం అనుసరించాం. దయచేసి అలాగ అనుసరించిన వారిగా కాకుండా ప్రభా ఈ రోజు నుంచి నేను అన్ని అనుసరిస్తానయ్యా. అయ్యా నేను ప్రేమిస్తానయ్యా, నా శత్రువును ప్రేమిస్తానయ్యా. కృపను పొందుకుంటాను, విశ్వాసం పొందుకుంటాను, బలాన్ని పొందుకుంటాను, పరిశుద్ధాత్మను పొందుకుంటాను, జ్ఞానం పొందుకుంటాను. ఆఖరిగా నేను స్టెఫెను వలె మంచి వెలుగు నేను ప్రజల్లోకి వెళ్తే నన్నే చూడాలి. కొత్త బట్టలు వేసుకొని పోయి నన్ను చూడటం కాదు, ఖరీదు కలర్ బట్టలు వేసుకోకపోతే నన్ను చూడాలని కాదు, కానీ నీవు ముఖములో వెలుగు ఉండాలి. నీవు ముఖములో వెలుగు. నువ్వు సన్నగా ఉన్నా ఒకే బట్టలు, నువ్వు లావుగా ఉన్నా ఒకే బట్టలు, ఒకే ఖరీదు బట్టలు, అలా కాదు. కానీ మొదట నీ ముఖములో వెలుగు ఉండాలి. నీ ముఖములో వెలుగు ఉండాలి. అందరి ఆ వెలుగు పరిశుద్ధంగా తీసుకొస్తాను. ఆ వెలుగును మాకు దయచేయండి, ఆ వెలుగులో మమ్మల్ని నింపండి. ప్రభు మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. వాక్యం విన్నట్టు దయచేసి మోకరించి హల్లెలూయా హల్లెలూయా స్తోత్రం 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 నాయన, స్తోత్రం తండ్రి, స్తోత్రం ప్రభువా, స్తోత్రం నాయన. హల్లెలూయా హల్లెలూయా. మరువకు ఎన్నడు నీవు ఆ ప్రభువు చేసిన ప్రేమ త్యాగము, విడువకు ఎప్పుడు నీవు ఆ విడుదల కృపా మార్గము, మరువకు ఎన్నడు నీవు ఆ ప్రభువు చేసిన ప్రేమ త్యాగము, విడువకు ఎప్పుడు నీవు ఆ విడుదల చూసిన కృపా మార్గము, Hallelujah.
అయా నిన్ను మర్చిపోయే వారముగా Praise the Lord. అయా మందిరంలో మాత్రమే నిన్ను స్తుతించే వారముగా కాదు కానీ అయా పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. కృపగల దేవుడు, కనికరం కలిగిన దేవుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు అయా నీకు వందనాలు స్తోత్రాలు తండ్రి. అయా ఇదిగో తండ్రి ఈ దినాన ప్రభు అయా నీకు దినాన ప్రభు అయా మరి మేమందరము ఏక మనసు కలిగి ఏకాత్మ కలిగి నేను స్తుతించుటకు ఆరాధించుటకు ప్రభు అయా మరి నేను ఆరాధించుటకు మీరు చేసిన సహాయం కొరకై నీకు వందనాలు స్తోత్రాలు. ఆయన ఇంత గొప్ప ధన్యత ఎంతో మంది బిడ్డలకు పొందలేకపోతున్నారు. అయా మా పట్ల మీ కనికరాన్ని చూపించి మా పట్ల మీ కృప చూపించి అయా మరి ఈ రకంగా ప్రభు అయా నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. మందిరంలో ఉన్న ప్రతి బిడ్డ కొరకై నేను ప్రార్థిస్తున్నాను, ప్రతి కుటుంబం కొరకై నేను ప్రార్థిస్తున్నాను ప్రభు. ప్రతి ఒక్కరిని పేరు పేరు జ్ఞాపకం చేసుకోవేసయ్యా. అయా ఇదిగో తండ్రి నీ దాసుడు విగ్రహం అయా ప్రతి మాటను కూడా తండ్రి మా హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అవును ప్రభు అయా మా మంచితనం కాదు ప్రభు అయ్యా మా గొప్పతనం కాదు కానీ నాయన నీ ప్రేమను మాలో ఉంచండి ప్రభు. అయ్యా నీ ప్రేమ మాలో ఉంటే అయ్యా ఎదుటి వారిని సహించే మనస్సు మాకు వస్తుందని ప్రతి ఒక్కరు నీ ప్రేమను పొందుకునే భాగ్యాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నారు. అయ్యా ఎదుటి వారి లోపాలు ఎత్తికే వారుగా కాదు కానీ నాయన మా లోపాలు మేము సరి చేసుకునే వారిగా నాయన నీ సన్నిధిలో ఒక బలమైన సాధనములుగా మమ్మల్ని వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా. అనేక మంది నశించిపోతున్న ఆత్మల కొరకు భారము కలిగి ప్రార్థించే బిడ్డలుగా ప్రభా మమ్మల్ని లేవనెత్తండి ప్రభా. అయ్యా నీ వాక్యము సెలవిస్తుంది ప్రభా. అయ్యా దీనులకు కృప అనుగ్రహిస్తావా ప్రభా. అంటే దీన వస్త్రాన్ని సంఘానికి అయ్యా దీన మనస్సును ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు ప్రభా. అయ్యా అయ్యా ఏ బిడ్డలు ఏ సమస్యలతో ఉన్నారో నాకు తెలియదు నాయన. ప్రతి ఒక్కరిని మీరు దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి ప్రభా. సమస్యలో ఉన్న వారికి విడుదల దయచేయండి తండ్రి. అయ్యా అయా మరి ఇరుకులతో ఇబ్బందులతో ఉన్న వారికి విడుదల దయచేయండి. ఈ శక్తి చేత నడిపించండి ప్రభా. అయ్యా ప్రార్థన అనే ఆయుధాన్ని ఇచ్చిన గొప్ప తండ్రి ప్రతి బిడ్డకు తండ్రి అయ్యా ప్రార్థించేటటువంటి గొప్ప మనస్సును సమయంలో మీరు బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నారు. అయా ప్రార్థన ద్వారా సమస్తాన్ని పొందుకోవచ్చని ఈ వాక్యం సెలవించిన రీతిగా ప్రభా ప్రతి ఒక్కరు ప్రార్థనా పరుడుగా భారం కలిగి నిశ్చితంగా ఎడతెగక ప్రార్థించే బిడ్డలను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నారు. రోగించే బిడ్డలను మీరు లేవనెత్తమని ప్రార్థిస్తున్నారు ప్రభా. అయ్యా నువ్వు నిలబెట్టిన ఈ సంఘం నీ కొరకు జీవించడానికి ప్రభా ప్రతి బిడ్డను ప్రతి కుటుంబాన్ని అయ్యా యేసు నామములో మీరు కట్టమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నీకు వందనాలు స్తోత్రాలు. అయ్యా బిడ్డలు ఇచ్చిన కానుకల కొరకే మీరు ప్రార్థిస్తున్నారు ప్రభా. అయ్యా ఆ యొక్క కానుకలను మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. అయ్యా ఆ యొక్క కానుకలను ఆయన ఇచ్చిన హస్తానికి నూరంతుల ప్రతిఫలం దయచేయండి. ఇవ్వబడిన కానుకని సేవార్థమై వాడుకోమని ప్రార్థన చేస్తున్నాం. అయ్యా వ్యర్థముగా కాక ప్రభా అనేక మందికి వేదికగా మా కుటుంబాలకు దీవెనకరంగా తండ్రి అయ్యా ఈ సంఘానికి ఆశీర్వాదకరంగా మీ కార్యములు జరిగించి నెరవేర్పు దయచేయమని అయ్యా కూడి వచ్చిన బిడ్డలందరినీ మీ హస్తానికి అప్పగించుకుంటున్నారు. అయ్యా చిన్న బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచి వేయండి ప్రభా. అయ్యా ఎవరి బిడ్డల తొట్టుని పొప్పుల నీ కాపులను భద్రపరచండి ప్రభా. అయ్యా నేను కొరకు ప్రార్థిస్తుండగా జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకున్నట్టుగా అయ్యా ఇల్లు కట్టుకునే స్త్రీగా సంఘాన్ని కట్టుకునే స్త్రీగా మీరు లేవనెత్తండి. రోగించే స్త్రీలను మీరు లేవనెత్తండి ప్రభా. పొందన్నారు అయ్యా మంచి పురుషులుగా ప్రభా బిడ్డల్ని లేవనెత్తండి. మంచి గృహ నిర్వాహకత్వం జరిగించే పురుషులుగా ప్రభా అయ్యా ప్రతి బిడ్డని కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని అయ్యా వృద్ధులుగా ఉన్న ప్రతి బిడ్డలను కూడా ప్రభా మీ గాయపడిన హస్తం చేత ముట్టి స్వస్థపరచమని ప్రార్థిస్తూ తిరిగి మా గృహాలకు వెళ్ళబోచుండగా ప్రభా అయ్యా తిరిగి మా పనులకు వెళ్ళబోచుండగా మీరు మాతో మమ్మల్ని నడిపించి బలపరచ స్థిరపరచాలి తండ్రి. మరణాన్ని పునరుద్ధాన దినాన్ని మీ నాకు ఆలస్యమైతే మేమందరం మరణాన్ని సన్నిధిలో ఏకీభవించి ఆత్మతో సత్యంతో నీతో ఆరాధించే గొప్ప ధన్యతను నాకు మాకు అందరికీ దయచేయమని అయ్యా కూడి వచ్చి నీ సన్నిధిలో మాకు ప్రతి బిడ్డపై నీ కృపా కాపుదల క్షేమాలను అయ్యా యేసు నామములో దయచేయమని అయ్యా ఈ సంఘం చుట్టూ అనేక సంఘాల చుట్టూ ప్రభా నిన్ను ప్రార్థించే బిడ్డలందరి చుట్టూ యేసు నామములో నీ అగ్ని కంచి వేయమని ప్రార్థిస్తూ నీ కృపతో నీకు నడిపించమని ఇంకా నాయన ఎంతమంది అయితే కరోనాతో బాధపడుతున్నారు యేసు నామములో వారికి విడుదల దయచేయమని దీర్ఘకాలిక వ్యాధితో ఉన్న బిడ్డలు కూడా విడుదల దయచేయమని అయ్యా మా గ్రామాల కొరకు మండలాల కొరకు జిల్లాల కొరకు రాష్ట్రాల కొరకు దేశాల కొరకు ప్రార్థిస్తుండగా ప్రభా అయ్యా మా అధికారుల కొరకు ప్రార్థిస్తుండగా తెలివి జ్ఞానం మీరు దయచేయండి ప్రభా. నీ కృప పాపల క్షేమాలు ఇచ్చి సహాయం అందించారు. ఎంతమంది బిడ్డలైతే వరదలు కొట్టుకుపోయినారు, ఎంతమంది వరదలు పంటలు కొట్టుకుపోయినారు, వారందరికీ మీ సహాయం అందించినారు. ప్రతి ఒక్కరికి ప్రభా నీ కృప కాపుదల క్షేమాలను రక్షణ మార్గాన్ని దయచేయండి. యేసే పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గొప్ప దేవా మీకు వందనాలు.
నువ్వు నిజమైన దేవుడు, యథార్థ నమ్మకస్తుడు. స్తెఫెను విశ్వాసంతో ప్రార్థన చేశాడు. స్తెఫెను పరిశుద్ధాత్మ పొందుకున్నాడు. స్తెఫెను కృపను పొందుకున్నాడు. స్తెఫెను బలాన్ని పొందుకున్నాడు. స్తెఫెను మాట్లాడే ప్రతి మాట జ్ఞానము కలిగి మాట్లాడాడు. స్తెఫెను ప్రజల్లో ఉన్నప్పుడు ప్రజలందరూ ఆయన ముఖాన్ని చూస్తున్నారు. మీ వెలుగుతో నింపుకున్నాడు. స్తెఫెను ఇప్పుడు ఇది పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. తన శత్రువుని ప్రేమించి ఈ నేరము వారి మీద మోపొద్దని ప్రార్థన చేశాడు. అట్లాంటి మనస్సును మాకు దయచేయండి, అట్లాంటి మాటలు మాకు దయచేయండి, అట్లాంటి విశ్వాసాలు మాకు దయచేయండి, అట్లాంటి కృపను మాకు దయచేయండి, అలాంటి బలమును మాకు దయచేయండి. అలాంటి పరిశుద్ధ ఆత్మతో మమ్మల్ని వెళ్ళిన కానుకలు దీవించండి, గుప్పెలను దీవించండి, దక్ష భాగాలను దీవించండి. స్తోత్రంలో గర్భఫలం లేబెట్టి గర్భఫల దయచేయండి. వివాహాల కొరకు ఎదురు చూసిన బిడ్డలు వివాహాలు దయచేయండి. వ్యాపారం చేస్తున్న బిడ్డలు వ్యాపారంలో దయచేయండి. చదువుకునే విద్యార్థుల కొరకు ఉద్యోగస్తులందరి కొరకు ప్రార్థన చేస్తారు. ఎవరైతే ఫోన్ చేసి ప్రార్థన అంశము కోరుకున్నారు, యేసుక్రీస్తు నామములో వారి ప్రతి ప్రార్థన అంశంలో నెరవేర్చండి. సహాయం చేయండి, పిలిపించండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. పరలోకమందున్న తండ్రి, ఈ నామం పరిశుద్ధ ఈ రాజ్యం నీ చిత్తం పరలోకమందు భూమి ఎందు నెరవేరు. మా నదిన వారు 7 మంది దయచేయండి. అపరాధం చేసిన వారు నేను క్షమించిన ప్రకారం అపరాధం మమ్మల్ని శోధనలో కనుక దుష్టుని తప్పించండి. రాజ్యము శక్తి మహిమ నిరంతరమైన తండ్రి. ఆమె యేసు రక్తమే చేయి, శిలువ రక్తమే చేయి, యేసు రక్తానికి పరిపూర్ణ విజయం అపవాది ప్రేమ కంటే. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తుల వారి కృప, పరిశుద్ధ ఆత్మ సహవాసము కూడి వచ్చిన మనందరికీ బలహీనతను బోధిస్తున్నాం. అనారోగ్యతగా ఉన్నవారు ఎవరైతే ఫోన్ చేసి ప్రార్థనాంశం చూడలేదు, దేవుని యొక్క కృప, ప్రభు యొక్క సన్నిధి కాపాడు. ఎవరైతే నూతనంగా పంటలు వేస్తున్నారో వారి పంటలు కలిగి దేవుని యొక్క కృప, ప్రభు యొక్క సన్నిధి కాపుదల తోడేవి వారిని దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగా. ఆమేన్. దేవుడు మనందరినీ దీవించునుగా. అందరికీ